రెడీగా బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఫస్ట్ వీళ్ళు కమిటీ వేసింది. కమిటీ 2025 డిసెంబర్ అన్నది. 2025 డిసెంబర్ నాటికి మేము ప్లానింగ్ చేస్తున్నాము అన్నది. దాని తర్వాత రేవంత్ వచ్చిండు. వచ్చి ఎన్నికల ప్రక్రియ మొదలగానే రేవంత్ వచ్చేసి సెప్టెంబర్ 17 బాసరమ్మవారి మీద ఒట్టు అన్నాడు. మళ్ళా ఇప్పుడు వచ్చేసి నిన్నగాక మొన్న నిజామాబాద్కి వచ్చి కొరట్లకు వచ్చి సెప్టెంబర్ 17 ప్రక్రియ మొదలు పెడుతున్నాడు. మళ్ళా ప్రెషర్ జరుగుతున్నట్టుంది, ఎలక్షన్ ప్రెషరు. కాంగ్రెస్ దగ్గరలో విజయానికి లేదు కాబట్టి టక్కన 40 కోట్లు రిలీజ్ చేసి అని పేపర్లలో వచ్చింది. మరి ఎంత వాస్తవమో తెలియదు. చెరుకు ఫ్యాక్టరీలు మీరు చేసిన అధ్యయనం ఏంది? మీ కమిటీ చేసిన అధ్యయనం ఏంది? మీరు సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నదా? లేకపోతే అన్ని ఎలక్షన్ గాలి మాటల్లాగా ఈ 40 కోట్లు కూడా కట్టిర్రా? ఈ ఫ్యాక్టరీలు తెరవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో అయ్యే పని కాదు. ఇది వేస్ట్ ముచ్చట. 1 by 1 నేను అన్నీ చెప్తా, ఎందుకన్నా చెప్తా. అసలు వీళ్ళకి ఉద్దేశం కూడా లేదు, వీళ్ళకి నియత కూడా లేదు. ఎంతసేపు ఎలక్షన్లు, ఓట్లు పడాలి. మే 14 నాడు రేవంత్ గాడిద గుడ్డు పెట్టాలి. ఇవాళ పేపర్లలో వచ్చిన దీని ప్రకారం 41-42 కోట్లు ఏదో కట్టిండ్రు. వాస్తవాలు ఏంటంటే 202 కోట్లకి బ్యాంకులకి ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద 202 crores కట్టాలి. 4 బ్యాంకులు ఇందులో ఈ ఫ్యాక్టరీలకి లోన్లు ఇచ్చినాయి. ఒకటేమో యూనియన్ బ్యాంకు, ఒకటేమో యూకో బ్యాంకు, ఇంకోటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, 4వది కెనరా బ్యాంకు. వీళ్ళు యూనియన్ బ్యాంక్కి కట్టినట్టున్నారు ఇవాళ 42 కోట్లు. ఇది అంచెలంచెలుగా సెప్టెంబర్ వరకు 202 కోట్లు కడతాము అన్న ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు అని తెలుస్తున్నది. ఇట్లా అండర్స్టాండింగ్కి ప్రభుత్వాలు చాలాసార్లు వచ్చినాయి, కానీ పైసలు కట్టలే. ఇది ఒక ఎలక్షన్ స్టంట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసిండు. ఈయన మాట్లాడిన మాటలకి, ఈయన కమిటీ మాట్లాడిన మాటలకి ఇది పూర్తిగా సంబంధం లేకుండా ఉన్నది. సరే, ఆగమాగం ఎలక్షన్ల కోసం చేసినా అనుకుందాం. ఇది ఇంట్రెస్ట్తో కలిపి 202 కోట్లు. ఈ తర్వాత ఈ బ్యాంకులకు కట్టినాక అస్సలు విషయం వస్తుంది. ఈ 202 కోట్లు కట్టినాక అస్సలు విషయం ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్ పైసలు కట్టాలి. ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలంటే ప్రైవేట్ పార్ట్నర్కి 262 కోట్లు 2011 నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటా వస్తా ఉన్నారు. ఫ్యాక్టరీలు నడుస్తలేవు, వాళ్ళు ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు, వివిధ ఇన్వెస్ట్మెంట్లు చేసిండ్రు. వాళ్ళ క్లెయిమ్ 262 కోట్ల రూపాయలు, 51% పార్ట్నర్ క్లెయిమ్. ఇది కాక చెరుకు ఫ్యాక్టరీలు నడవాలంటే ఇప్పుడు 10% కూడా చెరుకు లేదు. చెరుకు రైతులకు ఇన్సెంటివ్లు ఇవ్వాలి, చెరుకు రైతులకు పెట్టుబడి సహాయం చేయాలి, చెరుకు పంట రావాలి. ఇప్పుడు 10% కూడా లేదు ఈ ఫ్యాక్టరీలకి. ఆ 262 కోట్ల రూపాయలు ప్రైవేట్ పార్ట్నర్ తోటి ఇప్పటిదాకా ఏమాత్రం అండర్స్టాండింగ్ లేదు, నెగోషియేషన్ లేదు, అటు దిక్కు ముచ్చట్నే పెట్టలేదు. వీళ్ళు సెప్టెంబర్ దాకా బ్యాంకు బకాయిలు కడతామన్నారు. దాని తర్వాత నడిపేదెవరు? నువ్వు టేక్ ఓవర్ చేస్తావా, నీది అప్పచెప్తావా? అచ్చా, టేక్ ఓవర్ చేయడానికి ఉన్నా కూడా ఫస్ట్ రైటు ప్రైవేట్ ఆయనకున్నది. ఫస్ట్ రైట్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసే రైట్ ఆయనకున్నది. గోకరాజు గారు గవర్నమెంట్ యొక్క 49% కావాలనుకుంటే ఫస్ట్ హక్కు ఆయనకే ఉన్నది. కానీ
ఆయనకి ఈ ఫ్యాక్టరీ చక్కెర ఫ్యాక్టరీలుగా నడిపే ఇంట్రెస్ట్ లేదు, ఖరాఖండిగా లేదు. 262 కోట్లు ప్లస్ 12% ఇంట్రెస్ట్. ఆ 12% ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ ఒప్పుకున్నది, బోర్డర్ రిజల్యూషన్ ఉన్నది. ఇవి దీని మీద అసలు ఇప్పటిదాకా మాట లేదు, ముచ్చట లేదు, అటు దిక్కు ఆలోచన కూడా లేదు. కేవలం ఎలక్షన్లు ఉన్నాయి వారం రోజులల్లా అని 40 కోట్లు రిలీజ్ చేశారు. ఈ తర్వాత ఈ ఫ్యాక్టరీలు ఉన్న మెషినరీ పనికి రాదు. 50 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గానీ దాదాపు ఆ ఫ్యాక్టరీ బటన్ ఆన్ కాదు, మిషనరీ. మాకున్న సమాచారం బట్టి బ్యాంకులది మొత్తం తీర్చేస్తే, అది సెప్టెంబరా డిసెంబరా ఎప్పుడా తెలియదు కానీ అవి తీర్చేస్తే దాని తర్వాత ప్రైవేట్ ఆయనతో మాట్లాడదాము అని ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు తెలుస్తున్నది. అది ఉత్తుత్త మాటలే, టైంపాస్ చర్యలు. ఈ తర్వాత చక్కెర ఫ్యాక్టరీలు యాజ్ ఇట్ ఈజ్ నడిపితే ఎవ్వరూ నడపలేరు ఈ దేశంలో, ఎవ్వరూ నడపలేరు ఈ దేశంలో. దానికి ఎథనాల్ మిక్స్ చేయాల్సిందే. అది చేయాలంటే దానికి మళ్ళీ పెట్టుబడి కావాలి, ఆ ఎక్విప్మెంట్ ఆ మిషనరీకి పెట్టుబడి కావాలి. అది ఇప్పుడున్న ప్రైవేట్ పార్ట్నర్ రెడీగా లేడు, ఫర్దర్గా పెట్టుబడి పెడతానికి రెడీగా లేడు. యాభై కోట్లు పెడితే కానీ ఉన్న మిషనరీ స్టార్ట్ కాదు. 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి మనకు, ఒకటి కాదు ఇది, 3 యూనిట్లు ఇవి. కనీసం 50 కోట్లు. మరి కరెంటు బిల్లులు ఉంటాయి, నాకు తెలిసి 15-20 కోట్లు ఉంటుండొచ్చు కరెంటు బిల్లులు బకాయిలు. అవి ఇంట్రెస్ట్ అయితే తెలియదు నాకు. సో మళ్ళా రైతులకి సహాయము, తర్వాత పంట రావాలి. చెరుకు ఉట్టి చక్కెర మీద ఏ ఫ్యాక్టరీ నడవదు దేశంలో ఇవాళ. ఎథనాల్ మాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం సహాయంతో, రాష్ట్రాలలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు, కేంద్ర